కనులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దేవ, ఈ కార్యక్రమాన్ని నాయన ప్రారంభము మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచు ఉంటుండగా పరిశుద్ధాత్ముడి ద్వారా ఇంతవరకు నడిపించిన విధముగా నన్ను నడిపించి బలపరుచు దేవ. ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను జాగ్రత్తగా వినడానికి సహాయమును చేయదేవ. ప్రతి మాటను కూడా గ్రహించుటకు సహాయమును చేయదేవ. మీ మాటలు గ్రహించి నాయన నడతను శుద్ధి చేసుకొనటకు మీరు సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి యూదా వ్రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధనలో చివరి పుస్తకం యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం. ఈ పుస్తకానికి ముందు ఉన్నటువంటి పుస్తకము పేరే యూదా వ్రాసినటువంటి పత్రిక. ఒకే అధ్యాయము ఈ పత్రికలో ఉన్నది. ఈ అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. యూదా ఈ పత్రికని వ్రాసాడు అని మనము హెడ్డింగ్లో చూడగలం. యూదా అనే పేరు గలవారు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి 12 మంది అపోస్తలులలో 2 అపోస్తలుల పేర్లు యూదానే. ఒక అపోస్తలుని పేరు ఇస్కరియోతు యూదా, మరొక అపోస్తలుని పేరు యాకోబు, కుమారుడైనటువంటి లేక సహోదరుడైనటువంటి యూదా అని మనము చూస్తాం. యూదా అనే పేరు గలవారు ఒకరికన్నా ఎక్కువగా క్రొత్త నిబంధనలో ఉన్నారు. ఎవరు ఈ యూదా? మనము చదువుకొనిచ్చినటువంటి ఈ యూదా ఎవరు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఎనువారు ఇతని సోదరులు కారా? చాలండి. అక్కడ 4 పేర్లను మనం చూస్తాం. ఒక పేరు యాకోబు, రెండవ పేరు యోసేపు, మూడవ పేరు సీమోను, నాలుగవ పేరు యూదా. మరియా, యోసేపు
ఈ భార్య భర్తలు ఇద్దరికి పుట్టినటువంటి కుమారులు వీరు. యేసుక్రీస్తు ఏ విధంగా జన్మించాడో మనందరికీ కూడా తెలుసు. యోసేపు మరియను ఎరుగలేదు అనే మాటను మనము మత్తయి సువార్తలో మనము చదువుకుంటాం. యేసుక్రీస్తు వారు ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచన ప్రకారంగా కన్య అయినటువంటి మరియకు జన్మించాడు. మరియ భర్త అయినటువంటి యోసేపు ప్రమేయం లేకుండా జన్మించినటువంటి సంగతి మనమందరం కూడా ఎరుగుదాం. యేసుక్రీస్తు మరియకి జన్మించేంత వరకు యోసేపు గారు మరియను ఎరుగలేదు అనే మాటను మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనంలో చూడగలం. ఆమె కుమారుని, ఆమె అనగా మరియ కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మరియా కుమారుని కనువరకు అనగా యేసుక్రీస్తును కనువరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను. కుమారుణ్ణి కన్న తర్వాత ఎరిగాడు అనే కదా అర్థము. ఆ విధంగా మరియా యోసేపు అనే భార్యాభర్తలకి 4 కుమారులు పుట్టారు. అలాగే కుమార్తెలు కూడా పుట్టారు. కుమార్తెలు ఎంతమంది మనకు తెలియదు. కుమారులైతే 4 అని మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచన ప్రకారంగా అర్థమవుతుంది. ఇదే వచనంలో 13వ అధ్యాయం 55వ వచనంలో సోదరీమణులందరూ కదా, ఏకవచనం కాదు బహువచనం, అనగా కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు మనకు తెలియదు కానీ కుమార్తెలు ఉన్నారు. కాబట్టి ఈ యూద ఎవరు అనగా మరియా యోసేపుల కుమారుడైనటువంటి యూద. కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తర్వాత యాకోబు రాసినటువంటి పత్రిక వస్తుంది. ఈ యాకోబు ఎవరు అంటే ఈ యాకోబు కూడా మరియా యోసేపుల కుమారుడైనటువంటి యాకోబు. యూదాకి ఏమవుతాడు? సహోదరుడు అవుతాడు, అన్న అవుతాడు. మరియా యోసేపులకు జన్మించినటువంటి 4 కుమారులలో 2 కుమారులు క్రొత్త నిబంధనలో పత్రికలు రాశారు. ఒక పత్రిక ఈ యాకోబు రాసినటువంటి పత్రిక, ఒక పత్రిక యూదావు రాసినటువంటి పత్రిక. ఇప్పుడు మనము యూదావు రాసినటువంటి పత్రికను మనం చదువుకున్నాం. యూదాను గురించి మనం చూస్తూ ఉన్నాం. యూదా మరియా యోసేపు ఇలాగ జన్మించినటువంటి కుమారుడు, యాకోబు సహోదరుడు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుకి ఏమవుతాడు? యూదా సహోదరుడు అవుతాడు కదా, సహోదరుడు అవుతాడు. కాబట్టి యూదా మరి తల్లి అయినటువంటి మరియతో, తండ్రి అయినటువంటి యోసేపుతో, తోడబుట్టినటువంటి యాకోబు, యోసేపు, సీమోనులతో, తోడబుట్టినటువంటి సోదరిమణులతో, మరి యేసుక్రీస్తుతో కూడా జీవనము చేశాడు. మరి యేసుక్రీస్తు కూడా వారితోనే జీవించి ఉంటాడు కదా. అయితే అందరూ కలిసి జీవించినప్పటికీ ఈ యూదా
యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచినటువంటి వ్యక్తి. ఆ విషయాన్ని మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో మనము చూడగలము. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం ఏమని వ్రాయబడింది ఇక్కడ? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యూదా యేసుక్రీస్తుతో కలిసి నివసించిన ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాలు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు కాదు. వరుసకు సహోదరుడు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచిన వాడు కాడు. ఎంతవరకు అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడేంత వరకు కూడా విశ్వాసం ఉంచలేదు. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రజలతో దేవుని మాటలను చెబుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియజేశారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఆయన తల్లి ఉంది, మరియ ఉంది, ఇంకెవరున్నారు? ఆయన సహోదరులు ఉన్నారు. వీరందరూ కూడా యేసుక్రీస్తుతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అనెను. ఈ సందర్భంలో యేసుక్రీస్తుతో మాట్లాడగోరుచు ఆయన దగ్గరికి వచ్చి వెలుపల నిలిచి ఉన్న సందర్భంలో కూడా యూదా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు కాడు. యేసు దేవుని కుమారుడని, యేసు క్రీస్తు అనబడినటువంటి మెస్సియా అని విశ్వాసం ఉంచినటువంటి వాడు కాడు. మరి జీవితం అంతా విశ్వాసం ఉంచలేదా అంటే కాదు. యేసుక్రీస్తు వారు 3వ దినమున పునరుత్థానుడైన తర్వాత ఈ యూద ప్రత్యేకంగా మరి ఏ సమయంలో విశ్వాసం ఉంచాడో తెలియదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత ఈ యూద యేసు యందు విశ్వాసం ఉంచాడు. దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాడు. క్రీస్తు అనబడిన మెస్సియా అని విశ్వాసం ఉంచాడు. దేవుడు దేవుడు కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు కదా. ఆ ప్రవచన పురుషుడు ఈయనే అని విశ్వాసం ఉంచాడు. బెత్లెహేంలో పుడతాడని దేవుడు ప్రవచించాడు కదా. బెత్లెహేంలో పుట్టినది ఈయనే అని విశ్వాసం ఉంచాడు. నా వంటి ప్రవక్త ఇశ్రాయేలులో పుడతాడని దేవుడు మోషే ద్వారా పలికించాడు కదా. ఆ ప్రవక్త ఈయనే అని విశ్వాసం ఉంచాడు. ఈ విధంగా యూద, మరియా, యోసేపు భార్యాభర్తలకు జన్మించినటువంటి యూద యేసు యందు విశ్వాసం ఉంచాడు. నేను మరియ కుమారుణ్ణి,
యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియ కుమారుణ్ణి కనుక నేను యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఏమీ లేదు. యేసుక్రీస్తు నాకు సహోదరుడు అవుతాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచవలసిన అవసరం నాకు లేదు అని అనుకోలేదు యూదా. మరియకు జన్మించిన యేసుక్రీస్తుకు సహోదరుడు అయినా ఖచ్చితంగా యూదా కూడా విశ్వాసం ఉంచాల్సిందే. దేవుని ద్వారా పాప క్షమాపణ పొందాలంటే, పాప శిక్ష నుంచి రక్షణ పొందాలి అంటే, నిత్యాగ్ని నుండి రక్షింపబడి నిత్య జీవములకు వారసుడు కావాలి అంటే యేసుక్రీస్తుకు సహోదరుడైనా ఖచ్చితంగా విశ్వాసం ఉంచాల్సిందే. యేసుక్రీస్తుకు సహోదరుడు కాబట్టి విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు అని దేవుడు తన మాటలలో వ్రాయించలేదు. యూదా యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచాడు. విశ్వాసం ఉంచాడు అని మనం ఎలాగా చెప్పగలము? అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. యేసుక్రీస్తు వారు అపోస్తలులతో మాట్లాడుచు ఉన్నప్పుడే ఆయన పరలోకానికి కొనిపోబడిన తర్వాత వారు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నారు. ఆకాశం వైపు తేరు చూస్తూ ఉంటే దేవదూతలు వారికి చెబుతారు, యేసుక్రీస్తు ఏ రీతిగా పరలోకానికి కొనిపోబడ్డారో ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెబుతారు. చెప్పిన తర్వాత వీరు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత 13వ వచనంలో తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయింది. ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. యెరూషలేం పట్టణంలో ప్రవేశించారు. యెరూషలేం పట్టణంలోనికి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు బస చేయించినటువంటి మేడ గదికి వచ్చారు. మేడ గదికి వచ్చి మేడగదికి ఎవరెవరు వచ్చారంటే మనం అక్కడే 13వ వచనంలో పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమ, బర్తొలొమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు వీరందరూ కూడా ఆ యొక్క మేడ గదిలోకి వచ్చారు. వీరితో పాటు ఎవరున్నారంట? వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఆ యొక్క మేడ గదిలో ఉన్నారు. మేడ గదిలో ఉన్న వారిలో ఆయన సహోదరులు కూడా ఉన్నారు. ఆయన సహోదరులు అంటే యేసుక్రీస్తు సహోదరులు కూడా ఉన్నారు. అనగా యూదా కూడా ఉన్నాడు. యూదా పత్రిక రాసినటువంటి యూదా కూడా ఉన్నాడు. యూదా ఎవరితో ఉన్నాడట? అపోస్తలులతో ఉన్నారు. ఇంకా ఎవరితో ఉన్నాడు? తన తల్లి అయినటువంటి మరియతో ఉన్నాడు. అంటే అపోస్తలులతో ఉన్నాడు, మరియతో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయన కూడా విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచితేనే కదా విశ్వాసులతో సహవాసము చేయగలిగేది. వారితో ఉండడం మాత్రమే కాదు, ఇంకా ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ యూదా ఏం చేశాడట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశాడట. యూదా ప్రార్థన చేశాడట. పౌలు గారు రోమీలకు రాస్తూ వారు విశ్వసింపని దేవునికి ఎట్లు ప్రార్థన చేయుదురు అని ప్రశ్నించాడు. అంటే ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేయాలి అంటే ఆయన మీద విశ్వాసము ఉండాలి. విశ్వాసము ఉన్నప్పుడే ప్రార్థన చేయగలడు. ఇక్కడ
యూదా ప్రార్థన చేశాడు అంటే, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశాడు అంటే మనకు అర్థమవుతుంది, యూదా విశ్వాసము ఉంచాడు. విశ్వాసం ఉంచాడు కనుకనే విశ్వాసులైనటువంటి అపోస్తలులతో బస చేస్తున్నాడు, తల్లి అయినటువంటి మరియతో బస చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ యొక్క మేడగదిలో ఎవరెవరైతే ఉంచి ఉన్నారో వారందరితో కూడా బస చేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా యూదా విశ్వాసం ఉంచాడు అనే దానికి మరి సూచనలుగా ఉంటున్నాయి. అదేవిధంగా పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఏమని రాశాడో మనము చదువుకుందాం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా. ఇక్కడ పౌలు గారు ఈ మాటలను రాశాడు. సందర్భము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే పౌలు గారిని విమర్శిస్తూ ఉన్నారో వారికి సమాధానము చెబుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మాటలను రాశాడు. పౌలు యొక్క అపోస్తలత్వమును గురించి విమర్శిస్తున్న వారికి సమాధానము చెబుతున్నటువంటి సందర్భంలో ఈ మాటలను రాశాడు. ఏమని రాశాడు? తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా? తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా అనగా పేతురు వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? ఇక్కడ ప్రయాణం చేస్తా ఉన్నారు. తిరుగుతున్నారంటే ప్రయాణం చేస్తా ఉన్నారు. దేని కొరకు ప్రయాణం చేస్తున్నారంటే సువార్త కొరకై ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారట? అపోస్తలుడు ప్రయాణం చేస్తున్నారట. ఇంకా ఎవరు ప్రయాణం చేస్తున్నారట? పేతురు ప్రయాణం చేస్తున్నారట. ఇక ప్రభు యొక్క సహోదరులు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారట. ప్రభు యొక్క సహోదరులలో యూదాను మనము చూస్తాం. అంటే ఇప్పుడు యూదా ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఎవరి పని మీద తిరుగుతున్నాడు? దేవుని పని మీద తిరుగుతూ ఉన్నాడు. అంటే సువార్త నిమిత్తమై ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్తా ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి ఆ ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి తిరుగుతున్నాడంటే యూదా విశ్వాసం ఉంచాడు కనుకనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు కదా. విశ్వాసం ఉంచకుండా సువార్తను ఎలా ప్రకటిస్తాడు? తానే విశ్వాసం ఉంచకుండా ఇతరులకి యేసును గూర్చినటువంటి సువార్తను ఎలా ప్రకటిస్తాడు? ప్రకటించలేడు కదా. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి తిరుగుతున్నాడంటే యూదా యేసునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచినటువంటి యూదా విశ్వాసములో బలపడుతూ ఉన్నాడు గనుకనే ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మరణమును గురించి, సమాధిని గురించి, పునరుత్థానమును గురించినటువంటి సువార్తను ప్రకటించడానికి తన భార్యతో కలిసి తిరుగుచూ ఉన్నాడు అని పౌలు గారు చెప్పినటువంటి మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందేంత వరకు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అపోస్తలులతో కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశాడు పెంతెకోస్తు అనే పండుగ దినమున. అంత మాత్రమే కాదు, తన విశ్వాస జీవితంలో బహుగా అభివృద్ధి చెందుచు సువార్త ప్రకటన నిమిత్తమై తిరిగినటువంటి వాడు యూదా. కాబట్టి యూదా తన జీవితం అంతా అవిశ్వాసిగానే మిగిలిపోలేదు. యూదా పునరుత్థానము చెందిన తర్వాత, యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందిన తర్వాత విశ్వాసం ఉంచినట్లుగా, విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందినట్లుగా ఆ విశ్వాసాన్ని తన జీవితంలోని ఆ క్రియలలో చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనము యూదా రాసినటువంటి
పత్రికను మనం చదువుకుందాం. యూదా వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును ఈ యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. విశ్వాసం ఉంచినటువంటి యూదా అపోస్తలులతో కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినటువంటి యూదా, విశ్వాసురాలైనటువంటి భార్యతో కలిసి సువార్త నిమిత్తమై ప్రయాణం చేసినటువంటి యూదా విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందుచు విశ్వాసులకి పత్రిక వ్రాసేంతగా అభివృద్ధి చెందాడు. నీ పత్రిక రాశాడు అంటే విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందాడు గనకనే పత్రికను రాశాడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో ఈ పుస్తకము కూడా ఉంచబడినది అంటే మరి యూదా విశ్వాసములో ఎంతగా అభివృద్ధి చెందాడు కనుకనే పత్రికను రాయగలిగాడు. చూడండి, ఈ పత్రికను రాస్తూ తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు దాసుడును, యేసుక్రీస్తు సహోదరుడును అని రాయడం లేదు. యేసుక్రీస్తుకు సహోదరుడే అవుతాడు, వరుసను బట్టి సహోదరుడే అవుతాడు. కానీ తనను తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? యేసుక్రీస్తు సహోదరుడును అని పరిచయం చేసుకోలేదు, కానీ ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడును అని పరిచయం చేసుకొని ఉంచున్నాడు. యాకోబు సహోదరుడునైన యూదా యేసుక్రీస్తుకు దాసుడును అని పరిచయం చేసుకున్నాడు, యాకోబుకు సహోదరుడును అని పరిచయం చేసుకున్నాడు. ఇలాగా తనను తాను పరిచయం చేసుకొనొచ్చు. మరి ఎవరికి పత్రికను వ్రాస్తూ ఉన్నాడో అదే మొదటి వచనంలో తెలియజేశాడు. చూడండి, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మరి విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందినటువంటి యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి సువార్త ద్వారా పిలువబడినటువంటి వారికి శుభమని చెప్పి వ్రాసెంతగా విశ్వాసములో అభివృద్ధి పొందాడు. 2వ వచనం మనం చదువుకుంటే, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అంటే దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినటువంటి వారికి ఆశీర్వాద వచనములను పలికేంతగా యూదా ఆ విశ్వాసమందు అభివృద్ధి పొందినట్లుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3వ వచనంలో యూదా యొక్క విశ్వాసాన్ని మనము చూడగలము. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఈ యూదా గారు ఈ పత్రికను ఎందుకు వ్రాయవలసి వచ్చిందో ఆ ఉద్దేశాన్ని వ్రాస్తా ఉన్నాడు. ఆ ఉద్దేశంలో యూదా విశ్వాసములో ఎంత దృఢమైనటువంటి వాడో మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, దృఢమైన విశ్వాసం కలిగినటువంటి యూదా విశ్వాసంలో దృఢముగా ఉండాలని వ్రాయడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం.
అసలు ఎందుకు రాశాడో, ఎందుకు ఈ పత్రిక వ్రాయవలసి వచ్చింది అంటే, ఈ విశ్వాసులకి అబద్ధ బోధకుల వలన ఆత్మ సంబంధమైనటువంటి ప్రమాదము ఎదురైంది కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రమాదమును ఎదుర్కొనే విషయంలో వారు పోరాడాలి అని వారికి పత్రికను వ్రాయవలసి వచ్చింది. ఆ మాట చూడండి, 3వ వచనంలో, మీరు పోరాడవలెనని. యూదా పత్రికలో ఏమని రాశాడంటే, వారిని వేడుకున్నాడు, విశ్వాసులను వేడుకున్నాడు. ఏమని వేడుకున్నాడు? వారు పోరాడాలని వేడుకున్నారు. ఏ విషయం కొరకు పోరాడాలని వేడుకున్నాడు అని మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని, బోధ అని తెలుగులో అనువాదం చేశారు. ఇంగ్లీష్ లో చూస్తే ఫెయిత్ అని ఉంటుంది, గ్రీక్ లో చూసినా కూడా ఆ విశ్వాసము అనే మాటనే ఉంటుంది. బోధ వినటం వలన మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది కదా. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో అదే విషయాన్ని తెలియజేశాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. బోధ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ యూదా గారు విశ్వాసులను ఏమని వేడుకొనుచు రాశాడంటే, వారు పోరాడాలని వేడుకొనుచు రాశాడు. దేని కొరకు పోరాడాలని రాశాడు అంటే, వారికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం లేక విశ్వాసం నిమిత్తం, యేసుక్రీస్తు బోధ వలన, ఆయన ఏర్పరుచుకున్నటువంటి అపోస్తలుల బోధ వినుట వలన కలిగినటువంటి విశ్వాసము నిమిత్తమై పోరాడవలెనని వారిని వేడుకొనుచు రాయవలసి వచ్చింది. దేనికోసం పోరాడాలి అంటే, విశ్వాసము నిమిత్తము పోరాడాలి అని యూదా వ్రాసాడు. అంటే యూదా విశ్వాసములో ఎంత దృఢముగా అభివృద్ధి చెందాడో మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానము చెందేంత వరకు ఈయనే విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు యందు ఈయనే విశ్వాసం ఉంచలేదు. కానీ పునరుత్థానుడైన తర్వాత విశ్వాసం ఉంచడం, ఆ విశ్వాసాన్ని అపోస్తలులతో కలిసి బస చేయడం ద్వారా చూపించడం, విశ్వాసులతో అపోస్తలులతో కలిసి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా చూపించడం, సువార్త నిమిత్తమై విశ్వాసాలైన భార్యతో కలిసి ప్రయాణం చేస్తూ తన విశ్వాసాన్ని చూపించడం, విశ్వాసులు విశ్వాసం నిమిత్తమై పోరాడాలని వారిని వేడుకొనొచ్చు పత్రిక వ్రాయడం. ఇవన్నీ మనం చూసినప్పుడు, యూదా జీవితంలో ఇవన్నీ మనం చూసినప్పుడు, విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసములో ఎంతగా అభివృద్ధి చెందాడో, ఈ యూదా యొక్క విశ్వాసం ఎంత క్రియలతో కూడిన విశ్వాసమో మనకి అర్థమవుతుంది. యూదా విశ్వాసమందు దృఢమైన వాడు కనుకనే విశ్వాసులు వారి విశ్వాసం నుంచి తొలగిపోకుండా, అబద్ధ బోధకుల యొక్క బోధ వలన విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదము ఉంది అని గ్రహించినటువంటి యూదా విశ్వాసులు వారి విశ్వాసం నిమిత్తమై పోరాడాలి అని వారిని వేడుకొనుచు వ్రాయవలసి వచ్చింది. చూడండి, 4వ వచనం మనం చదువుకుంటే, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు.
విశ్వాసులు విశ్వాసము నిమిత్తమై ఎందుకు పోరాడాలని వేడుకొనొచ్చు వ్రాయవలసి వచ్చిందంటే 4వ వచనంలో జవాబు చెప్పాడు కదా, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. కొందరు అంటే అబద్ధ బోధకులు సంఘములో రహస్యముగా జొరబడి ఉన్నారు. అబద్ధ బోధకులు సంఘములో రహస్యంగా జొరబడడం ద్వారా సంఘానికి ప్రమాదం. అబద్ధ బోధకులు సంఘములో భిన్నాభిప్రాయాలు బోధించడం ద్వారా సంఘము ప్రమాదంలో పడిపోతుంది. ఈ పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి పెద్దలతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో ఏమని రాశాడు మనం చదువుకుందాం. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28 నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందును గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉండండి. పెద్దలతో మాట్లాడుతున్నాడు. పెద్దలారా, సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే పెద్దలు 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. అబద్ధ బోధకులు ఏం చేయరంట? మందను కనికరింపరు. అంటే సంఘస్థులని కనికరింపరు. కనికరింపకుండా ఏం చేస్తారంట? మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు పలుకు మనుషులు, అబద్ధ బోధకులు. అబద్ధంగా వాళ్ళు బోధిస్తారు. అబద్ధంగా బోధించడం వలన సంఘానికి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే సంఘము విశ్వాసం నుంచి తొలగిపోతుంది. సంఘము విశ్వాసంలో బలహీనమవుతుంది. మరి సంఘము విశ్వాసం నుండి తొలగిపోకూడదు, విశ్వాసంలో బలహీనం కాకూడదు. సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందాలి. సంఘము విశ్వాసంలో మరి మంచి పోరాడాలి. పౌలు గారు ఏమన్నారు తన గురించి తాను మాట్లాడుతూ తాను తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో తన విశ్వాసాన్ని గురించి ఏమని రాశాడు? 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కనముట్టించుదని విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అబద్ధ బోధకుల వలన ప్రమాదం ఏమిటంటే విశ్వాసాన్ని కాపాడుకోలేక విశ్వాసంలో బలహీనమయ్యే ప్రమాదం ఉంది. విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు అబద్ధ బోధకులైనటువంటి వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అబద్ధ బోధకులు ఏం చేస్తారంట? బోధిస్తారు. ఏం బోధిస్తారంట? భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా సంఘంలో ప్రవేశించారు. సంఘంలోనికి ప్రవేశించిన తర్వాత రహస్యంగా బోధిస్తారు. రహస్యంగా బోధిస్తే సంఘస్థులకు వచ్చే నష్టం ఏమిటంటే నాశనం అవుతారు. నాశనకరమగు భిన్నాభిప్రాయాలు, నాశనం అవుతారు విశ్వాసులు. అంటే విశ్వాసంలో బలహీనలు అవుతారు, విశ్వాసంలో నుండి తొలగిపోతారు, విశ్వాసంలో చివరి వరకు కొనసాగలేరు. చూడండి 2వ వచనంలో, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు,
వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. అబద్ధ బోధకులను బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. సంఘానికి నష్టం కలుగుతుంది అబద్ధ బోధకుల వలన. అందుకే ఈ విషయాన్ని గుర్తించినటువంటి యూదా విశ్వాసములో కొనసాగుచూ ఉన్నటువంటి యూదా, విశ్వాసములో బలవంతుడైనటువంటి యూదా, విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందుచూ ఉన్నటువంటి యూదా సంఘాన్ని హెచ్చరించాలి అనుకున్నాడు. సంఘాన్ని హెచ్చరించాలి అని అనుకొని ఆ విషయాన్ని పత్రికా మూలముగా సంఘానికి తెలియజేశాడు. ఆ 3వ వచనాన్ని మరలా చదువుకుందాం. చూడండి, మన యూదా రాసినటువంటి పత్రిక 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. యూదా గారు ఏం ప్రయత్నం చేస్తున్నాడట? దేనిని గురించి వ్రాయాలని ప్రయత్నం చేస్తున్నాడట? మనకందరికీ కలిగేడు రక్షణను గురించి వ్రాయాలని విశేష ఆసక్తి గలవాడై ప్రయత్నపడుచున్నాడట. కానీ దాని గురించి రాయలేదు. మరి దేని గురించి రాశాడు? వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అబద్ధ బోధకుల వలన సంఘము విశ్వాసంలో బలహీనమై విశ్వాసంలో నుండి తొలగిపోయి విశ్వాసంలో కొనసాగలేని పరిస్థితికి వస్తుంది. ఈ ప్రమాదం సంఘానికి ఉంది అని గుర్తించినటువంటి యూదా విశ్వాసము నిమిత్తమై పోరాడాలి అని వేడుకొనుచు పత్రికా మూలంగా వారికి రాశాడు. ఇక్కడ నేను జ్ఞాపకం చేయించినది ఏమిటనగా, విశ్వాసము నిమిత్తము పోరాడాలి అని వ్రాసినటువంటి యూదా మొదట తాను విశ్వాసమందు పోరాడుచు ఉన్నటువంటి వాడు, విశ్వాసమందు బలవంతుడైనటువంటి వాడు, విశ్వాసంలో కొనసాగుచూ ఉన్నటువంటి వాడు, విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందుచూ ఉన్నటువంటి వాడు, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి వాడు, విశ్వాసము ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుచూ ఉన్నటువంటి వాడు యూదా. అందుకే పత్రికను రాయగలిగాడు. ఇది రాసిన పత్రిక 27 పుస్తకాలలో ఒక పత్రికగా చేర్చబడింది. ఇతని పేరు పరిశుద్ధ గ్రంథములో చేర్చబడింది. యూదా జీవించినటువంటి జీవితం నిజమే, మొదట విశ్వాసం ఉంచలేదు, కానీ తర్వాత జీవితంలో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాడు. యేసే దేవుని కుమారుడని, యేసే క్రీస్తునబడిన మెస్సియాని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాసంలో కొనసాగాడు. పౌలులాగా మంచి పోరాటము పోరాడాడు, పరుగును కడగొట్టించాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కనుక ఈ ఉదయకాలపు వేళ యూదా జీవితము ద్వారా మరియా యోసేపు అనే భార్య భర్తలకు జన్మించినటువంటి యూదా జీవితము ద్వారా ఈ యాకోబు పత్రిక వ్రాసినటువంటి యాకోబు సహోదరుడైన యూదా జీవితము ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి అనగా విశ్వాసం ఉంచినటువంటి మనం విశ్వాసము ఉంచాలి. ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా మనము కనబరచవలసినటువంటి వారమై ఉన్నాం. క్రియలు లేని విశ్వాసం ఏమని రాయబడింది? మృతము. క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనము, ప్రయోజనము లేనిది. కనుక మన విశ్వాసం క్రియలతో కూడినదై ఉండాలి. యూదా తన విశ్వాసాన్ని క్రియలతో చూపించాడు. మరి యూదా విశ్వాసమందు బలవంతుడై మరి విశ్వాసం నిమిత్తమై పోరాడాలి అని రాశాడు. కనుక మనము విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సినది ఆ రోజు మాత్రమే కాదు, అబద్ధ బోధకుల వలన సంఘానికి ప్రమాదం. ఈ రోజు కూడా అబద్ధ బోధకుల వలన సంఘానికి ప్రమాదం ఉంది. అనేకులు ఈ అబద్ధ బోధకుల వలననే విశ్వాసంలో బలహీనులు అవుతున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు, విశ్వాసంలో కొనసాగలేకపోతున్నారు. అబద్ధ బోధకుల బోధ విని
ఆ బోధ వారి జీవితంలో వాస్తవంగా వారు చూడలేకపోవడం ద్వారా విశ్వాసంలో కొనసాగలేక విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటున్నారు. సంఘానికి ఆ రోజు ప్రమాదమే అబద్ధ బోధకుల నుంచి, ఈ రోజు కూడా సంఘానికి అబద్ధ బోధకుల వలన ప్రమాదమే. కనుక మనము కూడా మనము వినినటువంటి బోధ ద్వారా మనం పొందినటువంటి విశ్వాసమును కొనసాగించడానికి, విశ్వాసములో బలవంతులము కావడానికి మనము కూడా విశ్వాసము నిమిత్తమై పోరాడవలసినటువంటి వారమై ఉన్నాము. బోధ నిమిత్తం బైబిలులో 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి దేవుని మాటలు ఆ బోధ నిమిత్తమై, ఆ బోధ వలన కలుగు విశ్వాసము నిమిత్తమై మనం కూడా మన జీవిత తుది శ్వాస వరకు పోరాడి పౌలులాగా విశ్వాసమును కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనం అందరం కూడా ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి. సమయంలో నాయన ఇంతవరకు కూడా మీ మాటలు చెప్పడానికి నాయన మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. అదేవిధంగా నాయన ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలు వినడానికి మీరు సహాయములు చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. యూదా జీవితమును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు దేవ. ఒకప్పుడు నాయన అవిశ్వాసిగా ఉన్నటువంటి యూదా విశ్వాసం నుంచి ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించి విశ్వాసంలో బలవంతుడై విశ్వాసం నిమిత్తమై పోరాడాలని పత్రిక వ్రాయడాన్ని మేము విన్నాము దేవ. నాయన యూదా వలె మేము కూడా మా విశ్వాసమును బహుగా అభివృద్ధి పొందుతూ చివరి వరకు విశ్వాసంలో కొనసాగి విశ్వాసము ద్వారానే మృతి పొందువారముగా జీవించుటకు నాయన మా అందరికీ కూడా సహాయం చేయి తండ్రి. మేము కూడా నాయన మా విశ్వాసం నిమిత్తమై పోరాడుటకు మీరు మాకు సహాయమును అనుగ్రహించమని అడుగుచుకున్నాను దేవ. ముందున్న కార్యక్రమాన్ని కూడా నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు నడిపించమని, విదాసుని యొక్క ప్రార్థన మీరు విని నాయన జవాబును అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.